యందు మీరు నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నప్పుడు నేను మీ యొద్దుట నిలిచి ఉంటా. నేను చూస్తూనే ఉంటా, కానీ నువ్వు నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయకపోయినా నేనేమో చేయగలుగుతానా? నువ్వు ప్రార్థన చెయ్యాలా? ఎలా? దేవుని అంటు కట్టుకొని ప్రార్థన చేస్తూ ఆయనలో నిలిచి ఉంటే ఆయన కార్యాలు గొప్పవి. ప్రార్థన ఎలా చేయాలి? అవును, పొద్దున ప్రార్థన చేయాలి, మధ్యాహ్నం ప్రార్థన చేయాలి, సాయంత్రం ప్రార్థన చేయాలి అని ప్రార్థన చేస్తే ప్రయోజనమా? నా యందు నిలిచి ఉండి అంటే దేవుని దగ్గర సమస్తము దొరుకుతుంది, ఆయన దగ్గర కార్యాలు జరుగుతాయి. ఆయన యందు నిలిచి ఉండాలి అన్నప్పుడు నువ్వు ఎంత నిలిచి ఉంటే నువ్వు అనుకున్నవన్నీ సాధ్యం. ఏంటి సాధ్యం? ఆయనలో నిలిచి ఉంటే ఆశీర్వాదమేనా? టక్క అది రావడం, ఇది పొందడం. కానీ మొదటిలో మనలో ఉన్న పనికి రాని తీగలు ఏమైతే అగ్నిలో వేయబడతా ఉంటాయి.